హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు వంకాయతో ఒక టేస్టీ ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి. అదే వంకాయ పల్లి కారం అండి. ఈ వంకాయ పల్లి కారం చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో అయితే అందరూ బాగా ఇష్టపడి తిన్నారండి. అండ్ ఇది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. వంట రాని వాళ్ళు కూడా, బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ అండి. ఇంకెందుకు ఆలస్యం, మనము ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి అనే దానికి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఏంటబ్బా 4 స్పూన్లు యాడ్ చేస్తున్నారనుకుంటున్నారా? నేను 6 మందికి ప్రిపేర్ చేస్తున్నానండి ఈ వంకాయ ఫ్రై, కాబట్టి 4 స్పూన్ల ఆయిల్ పడుతుంది కదా. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి కొద్దిగా ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఆవాలు బాగా స్ప్లిట్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉద్దిపప్పు, శనగపప్పు, కొద్దిగా కరివేపాకు అన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పొడగ్గా సన్నగా చాప్ చేసుకోవాలండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మనకి ఫుల్ వేగిపోవాల్సిన అవసరం లేదండి, కొద్దిగా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు అందులోకి మనం చాప్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. వంకాయ ముక్కల్ని కూడా అలా ఉల్లిపాయల్లాగానే చాప్ చేసుకోవాలండి పొడుగ్గా. ఇలా వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వంకాయ ముక్కల్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలంటే, లేకపోతే అడుగు అంటేస్తుంది. మనకి ఈ వంకాయలు బాగా మెత్తగా తయారయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి. అవి కుక్ అయ్యేలోపు మనం మసాలాని మిక్సీకి పట్టేసుకుందామండి. ముందుగా మిక్సీ జార్లో 3/4 కప్పు వేరుశెనగ గింజల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 10 నుంచి 15 ఉల్లిపాయ రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ ధనియాలు, చిటికెడంతా పసుపు, రుచికి సరిపడా కారం, రెడ్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కచ్చా పచ్చాగా రఫ్గా బ్లెండ్ చేసుకోవాలి. మరీ నున్నగా బ్లెండ్ చేసుకోకండి, ముద్దలాగా తయారవుతుంది. కాస్త రఫ్గా ఉంటే మనకి పొడి పొడిలాగా వస్తుంది. మనకిప్పుడు ఈ పీనట్ మసాలా పల్లీల కారం తయారైపోయిందండి. ఇది కాసేపు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసుకొని మనకి వంకాయలు బాగా మెత్తగా అయ్యాయో లేదా చెక్ చేసుకుందాం. చూస్తున్నారు కదండి, మనకి ఈ వంకాయలు కూడా బాగా మెత్తగా తయారైపోయాయి. ఇలా మెత్తగా తయారైన తర్వాత ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకొని, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పల్లీల కారము, ఆ పల్లీల కారంని ఈ వంకాయలోకి యాడ్ చేసుకోవాలి. ఈ పల్లి కారంని మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ వంకాయల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆ కారం అనేది ఈ వంకాయలకు కూడా బాగా పట్టుకోవాలి కదండి, కాబట్టి ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఆ కారం అంతా మనకి ఆ వంకాయలకి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, ఎంతో టేస్టీ వంకాయ పల్లి కారం తయారైపోయింది. ఇది మనకి వేడి వేడి అన్నంలోకి, చపాతీల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. తప్పకుండా మీకు కూడా ఈ రెసిపీ నచ్చుతుందండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకేదైనా కొత్త రెసిపీ చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా మీకోసం ఆ రెసిపీని మేము చూపిస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్బుక్.